హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరి కాకా హోటల్లో ఇడ్లీ దోశలకి కాంబినేషన్గా ప్రిపేర్ చేసే ఒక స్పెషల్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. స్పెషల్ అని ఎందుకన్నానంటే ఈ చట్నీ రుచి దేనికి రాదు, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో ఇడ్లీని కానీ దోశని కానీ తిని చూడండి. ఖచ్చితంగా ఆ రోజు మీరు రోజు తినే బ్రేక్ఫాస్ట్ కన్నా కానీ డబల్ క్వాంటిటీలో బ్రేక్ఫాస్ట్ తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని నూనె ఏమి వేసుకోకుండా ఇలా డ్రైగానే ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. మంటని పొరపాటున ఎక్కువ పెట్టేసి వేయించుకున్నారనుకోండి, పల్లీలు తొందరగా పైన రంగు వచ్చేసి లోపల గింజ అనేది వేగదనమాట. అప్పుడు మీకు చట్నీ అనేది అస్సలు టేస్టీగా రాదు. మీరు పల్లీల్ని ఎంత బాగా వేయించుకుంటారో మీకు చట్నీ కూడా అంత టేస్టీగా వస్తుందన్నమాట. అందుకని కొంచెం టైం తీసుకొని ఓపికగానే పల్లీలు చూసారా ఇలా లైట్గా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని 1-2 ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 5-6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీరు ఇక్కడ ఏ కప్పుతో అయితే పల్లీలను వేయించుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి కొబ్బరిని కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా జస్ట్ 2 నిమిషాల పాటు మాత్రమే లో ఫ్లేమ్లో వేయించుకోండి. జస్ట్ మనకి ఎండుమిర్చి చూసారా ఇలా లైట్గా రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. వీటిని ఎక్కువసేపు వేయించేసినా కూడా చట్నీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా రంగు మారుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీల పైన పొట్టంతా కూడా నీట్గా మొత్తం తీసేసేయాలి. పల్లీల పైన పొట్టు ఉంటే టేస్ట్ వేరే విధంగా ఉంటుంది. ఈ చట్నీకి మాత్రం పల్లీల పైన పొట్టు తీస్తేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే పల్లీల పైన పొట్టు ఉంచుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఒరిజినల్ టేస్ట్ రావాలంటే మాత్రం పొట్టు మొత్తం కూడా ఇలా తీసేసుకొని ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న పచ్చి కొబ్బరి అలాగే ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా సేమ్ మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా అలాగని మరీ పలుకుగా కాకుండా చూసారా ఇలా కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని సేమ్ మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. ఈ చట్నీ పల్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని వేయించుకోండి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా ఈ విధంగా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే తాలింపును వేయించుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం కేవలం ఆవాలు మాత్రమే వేసుకోవాలి. మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవేమీ వేసుకోకూడదు అనమాట. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని మీరు చక్కగా వేడి మెత్తటి ఇడ్లీతో కానీ లేదంటే దోశతో కానీ సర్వ్ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎవరికైనా స్పాంజ్ లాంటి ఇడ్లీ టిఫిన్ సెంటర్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కావాలి అనుకుంటే ఇడ్లీ రెసిపీ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. టిఫిన్ సెంటర్లో ఎంతో ఫేమస్ అయిన ఈ చట్నీని మీరు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనెని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. నూనె వేడైన తర్వాత ఇందులోకి
అరకప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 50% వేగేంత వరకు వేయించుకోండి. ఈ చట్నీ కోసం పల్లీలు ముందుగానే మరీ ఎక్కువ రంగు వచ్చేంత వరకు వేయించకూడదు అనమాట. అలాగే మీరు మంటని మరీ ఎక్కువగా పెట్టేసి వేయించారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. నెమ్మదిగా ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూసారా, పల్లీలు జస్ట్ ఇలా ఒక 50% వేగేంత వరకు వేయించుకోండి. పల్లీలు ఇలా ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని అలాగే ఒక 20 నుంచి 25 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇక్కడ నేను తీసుకున్నవైతే చాలా కారంగా ఉన్నాయి, అందుకని కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి జస్ట్ మనం కొంచెం తెల్లగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. అరకప్పు పల్లీలకి 1/2 కప్పు పుట్నాల పప్పుని కంపల్సరీ వేసుకోవాలి. పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకోండి. వీటిని వేసిన తర్వాత ఫ్రై చేయకూడదు అనమాట. తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసుకోండి. చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అరకప్పు పల్లీలు, అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఖచ్చితంగా మీరు కూడా ఈ కొలతలతో చేస్తేనే మీకు చట్నీ టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. సో కొబ్బరి ముక్కలను కూడా వేసుకున్న తర్వాత మీరు వీటిని ఫ్రై చేయకుండా జస్ట్ ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. కొబ్బరి పుట్నాలు వేసిన తర్వాత మనం ఎక్కువసేపు వీటిని ఫ్రై చేసుకోకూడదు అనమాట. సో మనకి వేయించుకున్న పల్లీలు, కొబ్బరి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ 3 లేదా 4 సాంబార్ ఉల్లిపాయలను వేసుకోండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ సాంబార్ ఉల్లిపాయ వేయడం వల్లే ఈ చట్నీ టేస్ట్ అయితే అమాంతం పెరిగిపోతుంది. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయ లేకపోతే నార్మల్ ఉల్లిపాయని సగం కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. సాంబార్ ఉల్లిపాయ వేసుకుంటేనే ఈ చట్నీకి అసలైన టేస్ట్ అనమాట. తప్పకుండా సాంబార్ ఉల్లిపాయ వేసుకోవడానికే ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయను కూడా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటూ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. టిఫిన్ సెంటర్లో అయితే చట్నీని గ్రైండర్లో గ్రైండ్ చేస్తారనమాట, ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తారు కాబట్టి. బట్ మనమైతే ఇంట్లో కొంచెమే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మిక్సీ జార్లో కూడా మనం గ్రైండర్లో గ్రైండ్ చేసినట్టే చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పిడికెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని కొత్తిమీర అక్కడక్కడ పలుకులుగా చిన్న పలుకులుగా కనిపించేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో చట్నీ గ్రైండ్ చేశాక మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళను కూడా చట్నీలో వేసుకొని చట్నీని మాత్రం ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ టిఫిన్ సెంటర్లో అయితే ఇలా పల్చటి చట్నీనే ప్రిపేర్ చేస్తారనమాట. మీరు కావాలంటే చట్నీ కన్సిస్టెన్సీని మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు మనకి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని పోపుని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా ఉండే టిఫిన్ సెంటర్ ఫేమస్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీతోనైనా, దోశతోనైనా, వడతో అయినా, ఉప్మాతో అయినా, మసాలా దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఈ టిఫిన్ సెంటర్లో అయితే కేవలం ఈ చట్నీతోనే బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా అమ్మేస్తారు. ఈవెన్ మైసూర్ బోండాలకు కూడా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది.
తప్పకుండా మీరు కూడా ఈ ఫేమస్ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చట్నీ కోసమే చాలా మంది హోటల్స్కి వెళ్తూ ఉంటారు కదా, ఇక ఆ అవసరం ఏమీ లేదు. ఈ వీడియో చూసి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా మీరు చేసే చట్నీనే కావాలంటారు, అంత రుచిగా ఉంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు అనేది లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ రుచి అంతా కూడా మీరు ఈ పల్లీలను వేయించుకునే దాంట్లోనే ఉంటుంది. మీరు దగ్గరే ఉండి పల్లీలను ఎంత బాగా వేయించుకుంటే మీకు చట్నీ కూడా అంత రుచిగా వస్తుంది అనమాట. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే మీకు పల్లీ గింజ అనేది లోపల వరకు వేగి చట్నీ రుచిగా వస్తుంది అనమాట. చూసారా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 6 నుంచి 8 వరకు, అంటే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారంటే అవి చిట్లి మీద పడతాయి అనమాట, అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వీటిని నూనె వేసుకోకుండా ఒక 30 సెకండ్ల పాటు ఈ విధంగా డ్రైగా వేయించేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చిలో చెమ్మున్నప్పుడే నూనె వేసారనుకోండి అవి చిట్లుతాయి అనమాట, అందుకని ఒక 30 సెకండ్ల పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. కొద్దిగా చింతపండును వేసుకోండి, చింతపండు మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులను వేసుకోండి. పుదీనా ఆకులు వేసుకుంటేనే మీకు చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, నేను వీడియోలో చూపించాను కదా, అలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటిని కూడా కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. కొబ్బరి, పుట్నాల పప్పు, పుదీనా వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు అనమాట. 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనం ఈ పచ్చిమిర్చి కొబ్బరి మిశ్రమం వేయించుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన పొట్టు కావాలంటే తీసుకోండి. హోటల్స్లో అయితే సగం పల్లీలకు పొట్టు తీస్తారు, మిగిలిన సగం పల్లీలకు పొట్టు తీరనమాట. నేను కూడా ఇలా సగం పల్లీలకు పొట్టు తీసుకున్నాను. ఇలా పొట్టు తీసిన పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, పుట్నాల పప్పును కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక 5 నుంచి 6 వరకు సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. మీ దగ్గర ఉంటే సాంబార్ ఉల్లిపాయలు మాత్రమే వేసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు లేవని పెద్ద ఉల్లిపాయ మాత్రం అస్సలు వేసుకోవద్దు. సాంబార్ ఉల్లిపాయ రుచి వేరేగా ఉంటుంది, పెద్ద ఉల్లిపాయ రుచి వేరేగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా సాంబార్ ఉల్లిపాయ వేసుకుంటేనే మీకు ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళని వేసుకుంటూ చట్నీని కొంచెం బరకగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీలు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీలో ఈ కొత్తిమీర అనేది కొంచెం చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేశారనుకోండి, కొత్తిమీర పచ్చిదే వేసాం కాబట్టి చట్నీ పచ్చి వాసన వస్తుంది అనమాట. అక్కడక్కడ మనకి కొత్తిమీర ఇలా చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోండి. హోటల్స్లో అయితే ఇలా పల్చటి చట్నీని ప్రిపేర్ చేస్తారు. మీరు ఒకవేళ దోశలోకి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకుని అలాగే 1/4 టీ స్పూన్ దాకా ఇంగువాను కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంటే చాలా ఈజీ, చాలా రుచిగా ఉండే హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని వేడి మెత్తటి ఇడ్లీతో ఈ విధంగా సర్వ్ చేసి పెట్టండి. మీ ఇంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని పొగడకుండా ఉండలేరు. చాలా రుచిగా ఉంటుంది చట్నీ. ఇక్కడ మీకు చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వాటిని ఒక 10 వరకు వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ ఉల్లిపాయని టమోటాని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు గుంటూరు మిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 5-6 కాశ్మీరీ మిర్చిని కూడా వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీ కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే ఒక 4-5 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు దాకా తొక్క తీసేసిన అల్లం ముక్క, 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని మళ్ళీ వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఎక్కడా కూడా పలుకులు అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, అస్సలు చుక్క నీళ్ళు కూడా వేసుకోకుండా దీన్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఆవాలు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. మనకి ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండిని వేసుకోవడం వల్ల చట్నీ మనకి బాగా చిక్కగా వస్తుందన్నమాట. శనగపిండి వేసుకోకపోతే ఈ చట్నీ సాంబార్ లాగా పల్చగా ఉంటుంది. అందుకని ఇలా శనగపిండిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ శనగపిండిని ఈ తాలింపులోని జస్ట్ ఒక్క 30 సెకండ్ల పాటు వేయించుకోండి, సరిపోతుంది. మీరు ఈ శనగపిండిని మార్చేశారంటే చట్నీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట. జస్ట్ ఒక 30 సెకండ్లు వేయించుకుంటే చాలు. శనగపిండి చూసారా ఇలా కొంచెం రంగు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టమోటా ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చివాసన పోయి నూనె కొద్దిగా పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 4 నిమిషాల పాటు ఈ టమోటా పేస్ట్ని ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా కొంచెం దగ్గరగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు నుంచి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే ఈ పులుపు ఉప్పు బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బెల్లాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ చట్నీని 4-5 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. అప్పుడు మనకి చట్నీ అనేది శనగపిండి వేసినందువల్ల చిక్కగా అవుతుందన్నమాట. సో నేను ఇక్కడ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండాలి. ఇది చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. సో ఇలా ఉడికించుకున్న ఈ చట్నీని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఇలా చిక్కగా అవుతుంది. నేనైతే ఈరోజు వేడి వేడి ఇడ్లీ మీద ఇలా చట్నీని వేసుకొని ఈ ఇడ్లీని ఎంజాయ్ చేశాను. మీలో ఎంతమందికి ఇలా చట్నీ మీద ఇడ్లీ వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఇడ్లీ చేసినప్పుడు చట్నీని ఇడ్లీతో నంచుకోకుండా ఇలా ఇడ్లీ మీద పోసుకొని తింటాను. నాకు చాలా చాలా ఇష్టం. అలాగే ఈ చట్నీని ఇలా ఇడ్లీలోకే కాకుండా దోశలో కూడా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.